జర్నలిజం అంటే కేవలం సమాచారం అందించడం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ చేసిన తప్పులను సరిదిద్దే ఆఖరి అస్త్రమని ఒక మహిళా జర్నలిస్ట్ నిరూపించారు. ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసును మనం మర్చిపోలేం. అమెరికా అధ్యక్షులు, బ్రిటన్ రాజ కుటుంబీకుల ప్రపంచ కుబేరులతో సంబంధాలున్న ఎప్స్టీన్ దశాబ్దాల పాటు వందలాది మంది బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేశాడు. 2008లోనే అతడిపై ఆధారాలున్న తనకున్న పరపతితో అప్పటి ప్రాసిక్యూటర్లతో కుమ్మక్కై కేవలం 13 నెలల స్వల్ప శిక్షతో బయటపడ్డాడు. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. కానీ జూలీ కే బ్రౌన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాత్రం వదలలేదు. మయామి హెరాల్డ్ పత్రిక తరపున ఆమె ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. వేల పేజీల కోర్టు డాక్యుమెంట్లను జల్లెడపట్టారు. సుమారు 80 మంది బాధితురాళ్లను వెతికి పట్టుకుని వారి ఆక్రందనలను ప్రపంచానికి వినిపించారు. ఆమె రాసిన పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ అనే కథనాల సిరీస్ ఒక సంచలనం. ప్రాణ బెదిరింపులు వచ్చినా, తన ఉద్యోగానికి ఎసరు పెట్టినా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె తెగువ వల్లే ఒకప్పుడు ఎప్స్టీన్ ను కాపాడిన అమెరికా లేబర్ సెక్రటరీ అలెగ్జాండర్ అకోస్టా రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు 2019లో ఎప్స్టీన్ మళ్లీ అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. చట్టం ధనవంతుల చుట్టం కాదని నిజాయితీ గల జర్నలిస్ట్ తలుచుకుంటే ఎంతటి నేర సామ్రాజ్యాన్నైనా కూల్చవచ్చని జూలీ కే బ్రౌన్ నిరూపించారు. జర్నలిజం చరిత్రలో ఆమె పేరు ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుంది.